హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎస్, ఇట్స్ బీన్ సమ్ టైమ్ బట్ వీఆర్ బ్యాక్. ఒకే వారంలో తలైవ రజనీ గారి సినిమా అండ్ ఆల్సో మన మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవడం కాన్సిక్యూటివ్ డేస్. ఇవాళ రజనీకాంత్ గారి సినిమా జైలర్ అండ్ రేపు మన చిరు గారి సినిమా బోలా శంకర్, అందరికీ తెలుసు కదా. సో లెట్స్ జంప్ రైట్ ఇన్ విత్ ద రివ్యూ ఆఫ్ జైలర్ స్టారింగ్ రజనీ డాట్. ఏంటా గ్యాప్ ఇచ్చాడు అనుకుంటున్నారా? ఇంకా అంతకన్నా ఎందుకు పోయా, అతను ఉన్నారు, రజనీ ఈజ్ దేర్, తలైవా రజనీ ఉన్నారు. వై డూ యూ నీడ్ ద అదర్ క్యాస్ట్ మెంబర్స్? అంతా వేస్ట్ భయ్యా. దిస్ మ్యాన్ ఐ సే వావ్, లిటరలీ వావ్ మ్యాన్. నాకు గుర్తున్నది కరెక్ట్ అయితే నేను లాస్ట్ రజనీకాంత్ గారి సినిమా థియేటర్లో చూసింది పేటై, దట్ టు తమిళ్లో చూశాను. అండ్ ఇట్స్ బిన్ సమ్ టైమ్. పేటై అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, బట్ ఈవెన్ టుడే ఇవాళ నేను చూసిన ద సేమ్ అమ్యూజ్మెంట్ మ్యాన్. దిస్ మ్యాన్ ఈజ్ ఊజింగ్ ఆఫ్ ఎనర్జీ. ఆయన ఎనర్జీ ఏంటి, ఆయన చామ్ ఏంటి, దాట్ ఈస్ గుడ్ ఇనఫ్. ఫ్యాన్స్కి అంతకన్నా ఏమీ అవసరం లేదు భయ్య. ఒక మాట మాత్రం చెప్పాలి భయ్య బిఫోర్ వి జంప్ ఇన్ టు ద రివ్యూ. థ్యాంక్ యూ రజనీకాంత్ సార్. ఆన్ దాట్ నోట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈసారి నుంచి మన ఛానల్లో రివ్యూస్ని ఒక ఫార్మాట్లో చేద్దాం అనుకుంటున్నాం భయ్య. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. సో ఫస్ట్ నాకు బాగా నచ్చిన పాజిటివ్ పాయింట్స్ చెప్తాను, ఆ తర్వాత ఓకేష్గా అనిపించిన పాయింట్స్ మాట్లాడుకుందాం, అండ్ లాస్ట్లో ఏమైనా నెగిటివ్స్ ఉంటే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ టు ద పాజిటివ్ పాయింట్స్. ఫస్ట్ వన్, ఆబ్వియస్లీ రజనీకాంత్ గారు. దట్స్ ఇట్, ద నేమ్ సేస్ ఇట్ ఆల్. రజనీ సర్స్ పర్ఫార్మెన్స్ ఇస్ టూ గుడ్ మెన్, ఆసమ్. హీ కంటిన్యూస్ టు బీ ద చార్మింగ్ రజనీ. అండ్ భయ్యా, వన్ థింగ్ టు నోటీస్ హియర్, ఈ సినిమాలో రజనీకాంత్ గారు సిగరెట్ వెలిగించారు. ఐ మీన్ దట్స్ నాట్ ఎ సిగార్, బట్ ఇట్ ఈస్ చుట్టెలిగించారు మనకు చెప్పాలంటే. ఎస్, అది పెద్ద విషయమే, బికాస్ హీ స్టాప్డ్. He didn't do that in the past few movies, and he did it, and the style was amazing as usual. Number 2, music by Anirudh. మ్యూజిక్ అంటే సాంగ్స్ అండ్ బీజిఎం బోత్ ఆర్ అమేజింగ్ మ్యాన్. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది అంటే అనిరుద్ మ్యూజిక్కే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఆల్ ఎలివేషన్స్కి అమేజింగ్గా సెట్ అయింది. అండ్ రజనీ సార్ లుక్డ్ అమేజింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇమాజిన్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రజనీ సార్ వాకింగ్ స్టైల్. నెంబర్ 3, క్యామియోస్. మామూలు అల్లా టప్పాగా చేసే క్యామియోస్ కాదు భయ్య. మోహన్ లాల్ గారు, శివరాజ్ కుమార్ గారు, అసలు ఆ క్యారెక్టర్స్కి ఎలివేషన్స్ కానీ ఇవి కానీ సూపర్. అసలు లిటరలీ చెప్పాలంటే ఒక చిన్న సాలిడ్ బ్యాక్ స్టోరీ రాసుకుని వాళ్ళ మీదే, వాళ్ళ క్యారెక్టర్స్ మీదే ఏకంగా ఒక మూవీ తీయచ్చు, అంత బాగున్నాయి క్యామియోస్. ఇంకా ఓకేష్ గా అనిపించిన ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకోవాలంటే నెల్సన్ మార్క్ కామెడీ. అంటే మనం డాక్టర్ మూవీ చూస్తే ఒక రకమైన డిఫరెంట్ కామిక్ జానర్లో వెళ్తూ ఉంటుంది సినిమా. సో ఆ కామెడీ ఏంటంటే ఇందులో ఐ వుడెంట్ సే ఇట్ ఈస్ ఎ కంప్లీట్ మిస్. కొన్ని చోట్ల బాగానే క్లిక్ అయింది, కొన్ని చోట్ల ఇట్ ఈస్ లైక్ ఎ హిట్ అండ్ మిస్. విలన్ వెనక గ్యాంగ్లో సాంగ్స్ పెట్టుకుని, అంటే మ్యూజిక్ పెట్టుకుని వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. అండ్ అది కొన్ని చోట్ల కొంచెం వియర్డ్గా అనిపించింది నాకైతే. ఐ మీన్ మేబీ దేర్ విల్ బి అదర్స్ హూ విల్ ఎంజాయ్ ఇట్, బట్ నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. నెక్స్ట్, స్టోరీ పాయింట్. యాక్చువల్లీ ఇది నెగిటివ్ అని కూడా చెప్పొచ్చేమో కొంచెం, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం రజనీ గారి ఎలివేషన్స్, కొంచెం బ్యాక్ స్టోరీ లాగా క్రియేట్ చేయడం అండ్ ఆల్ దీస్ థింగ్స్ పుల్డ్ అప్ ఫస్ట్ హాఫ్ వెరీ వెల్. ఒక హై ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. తర్వాత బికాజ్ స్టోరీ లైన్ బాగా వీక్ ఉండడం వల్ల ఏమైందంటే ఇట్స్ లైక్ సింపుల్గా అయిపోయింది లేదా క్లమ్జీ అయిపోయింది సెకండ్ హాఫ్ అన్న ఫీలింగ్తో మనం బయటకు వస్తాం. సో అందుకే ఇది ఓకేష్ పాయింట్స్లో పెట్టాను భయ్య. ఐ వుడెంట్ సే ఇట్ ఇస్ కంప్లీట్లీ నెగిటివ్, బికాజ్ రజనీ గారు క్యామియోస్ బాగున్నాయి కాబట్టి ఇట్ వర్క్డ్ అవుట్. లాస్ట్లో వచ్చే ట్విస్ట్ కూడా మరీ కొంచెం ప్రెడిక్టబుల్గా ఉంటుంది. సో దాట్ ఆల్సో ఇస్ అ లెట్ డౌన్ ఫర్ ద మూవీ. ఎలాగో నెగిటివ్స్ అని చెప్పేశాను కాబట్టి లెట్స్ గో అహెడ్. క్యారెక్టర్ ఆర్ ఐ షుడ్ సే యాక్టర్ యూటిలైజేషన్. క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడం అండ్ ఆల్సో యాక్టర్ని సరిగ్గా వాడుకోకపోవడం. యోగి బాబు, సునీల్, తమన్నా వీళ్ళందరూ ఉన్నారు. దే ఆర్ ఆల్ గ్రేట్ పర్ఫార్మర్స్, కానీ వాళ్ళకి కరెక్ట్గా ఒక క్యారెక్టర్ ఆర్క్ కానీ ఇవి కానీ ఇవ్వడం జరగలేదు. క్యామియోస్ అంటే ఓకే భయ్య, లైక్ నేను చెప్పినట్టుగా మోహన్ లాల్ గారు కానీ శివరాజ్ కుమార్ గారివి దే ఆర్ క్యామియోస్. అండ్ ఇంతసేపు మాట్లాడాను, క్లోజ్ టు నియర్లీ 4 minutes, బట్ స్టిల్ ఐ డి నాట్ టచ్ పాయింట్ ఆన్ వన్ పర్సన్. మనందరికీ తెలిసిన అమేజింగ్ యాక్టర్ రమ్యకృష్ణ గారు సినిమాలో ఉన్నారు. కొంతమంది యాక్టర్స్ని కొంచెం ఫ్లష్ అవుట్ చేసి క్యారెక్టర్ ఇచ్చుంటే దే ఆర్ ఆట్ టు డెలివర్ మ్యాన్. నెల్సన్ మిస్డ్ అవుట్ ఆన్ దాట్ ఐ షుడ్ సే. ఇందాక మాట్లాడుకున్నట్టుగానే సెకండ్ హాఫ్ పేసింగ్ అండ్ ఎడిటింగ్ షుడ్ హావ్ బిన్ మచ్ మోర్ క్రిస్ప్. సెకండ్ హాఫ్ బాగా డ్రాగ్ అనిపించింది భయ్య, ఒక హైస్ట్ ఎలిమెంట్ ఇదంతా పెట్టడం వల్ల. లాస్ట్లో విలన్ నాది ఒక పెద్ద నెట్వర్క్, నువ్వు నన్ను చంపితే నా వెనకాతల బోల్డ్ ఎంతమంది వస్తారు అని చెప్పి కొన్ని డైలాగులు చెప్తుంటే ఓహో ఏదో ఉంది, అయితే నెక్స్ట్ పార్ట్కో అలా ఏమైనా ఎండ్ క్రెడిట్స్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నాను. దే డిడ్ంట్ డూ దట్. దే షుడ్ హావ్ డన్ దట్ ఐ గెస్. ఇస్ ఎ విలన్ క్యారెక్టర్. విలన్గా చేసిన యాక్టర్ చాలా బాగా చేశారు, నథింగ్ టేకింగ్ అవుట్ ఆఫ్ హిమ్. బట్ స్టిల్ రజనీ సార్, మోహన్ లాల్ గారు వీళ్ళందరూ ఉన్న సినిమాలో ఒక మేజర్ విలన్ లాగా ఏదో ఒక పెద్ద ఫేస్ పెట్టుంటే బాగుండేది అని నాకు అనిపించింది. అగైన్ ఐమ్ టెల్లింగ్,
ఆ యాక్టర్ బాగా చేయలేదు అని కాదు, బట్ స్టిల్ దేర్ కుడ్ హావ్ బీన్ ఎ బిగ్గర్ ఫేస్. రజనీ గారి యంగ్ గెటప్ వచ్చినప్పుడు సినిమా థియేటర్లో ఫుల్ విజిల్స్ ఇవి ఉన్నాయి భయ, కానీ ఆ క్యారెక్టర్లో కూడా చాలా తక్కువ సేపు ఉంటుంది. ఇట్స్ లైక్ జస్ట్ ఒక క్యామియో లాగా జస్ట్ రజనీ గారిని యంగ్ గెటప్లో చూపిస్తారు, ఆయన కొన్ని ఎలివేషన్లు పడతాయి, జాక్ షెరాఫ్ ఉన్నారు, ఆయన కొన్ని ఎలివేషన్లు ఇస్తాడు, దట్స్ ఇట్, డన్. నెల్సన్ ద డైరెక్టర్. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే రజనీ గారిని చూపించడం కానీ రజనీ గారి ఎలివేషన్స్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ లైక్ ఐ సెడ్ క్యామియోస్ వర్క్డ్ రియలీ వెల్. కానీ సెకండ్ హాఫ్లో స్టోరీ ఇంకొంచెం పదును పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది మూవీ, అండ్ ఇట్ కుడ్ హ్యావ్ బ్లాస్టెడ్ ఎవ్రీథింగ్ మ్యాన్. నాకేంటో కొన్ని ఎలిమెంట్స్ అయితే డైరెక్ట్ విక్రమ్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మై టేక్ ఆన్ జైలర్. రేపు మళ్ళీ బోలా శంకర్ రివ్యూతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.